Let's turn our Bibles to Gospel according to Luke. లూకాసు సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 38 వరకు సుదీర్ఘంగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఇది చదువుతాడా అని మీరు అనుకోవద్దు. ఏదైతే నేను ధ్యానం చేయబోతున్నానో ఆ వచనాలు నేను చదువుతాను. సో చదువుతున్నప్పుడు మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఎవరెవరైతే బైబిల్ తెచ్చుకున్నారో అందరూ బైబిల్ తెరాల్సిందిగా కోరుచున్నాను. బైబిల్ తెచ్చుకోవడం క్రైస్తవుడిగా మన బాధ్యత. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్, మొబైల్స్లో బైబిల్ తెచ్చుకోవడం. I don't say it's wrong, but still, let's have a hard copy of Bible in our hands as a Christian. చాలామంది ఏంటంటే బైబిల్ బ్యాగ్లో పెట్టి తెచ్చుకుంటారు, ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని. నేను ఎవరిని ఇది చేయట్లేదు, గమనించండి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ వాట్ రియాలిటీ ఈస్. We need to carry the word of God in our hands so that it will in turn bless us. Hallelujah. Hallelujah. 2వ అధ్యాయము. దీనికన్నా ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మనకి నూతన నిబంధనలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఈ చిన్నపిల్లలు సండే స్కూల్ వాళ్ళు కూడా చెప్తారు, ఇక్కడ సండే స్కూల్ వాళ్ళు కొంతమంది ఉన్నా చెప్తారు. 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు ఏవైనా వ్యత్యాసం ఉందా? Is there any difference between the 4 Gospels that was written by Matthew, Mark, Luke and then John? ఈ 4 సువార్తలు, యోహాన్ రాసిన సువార్తకి మార్కు రాసిన సువార్తకి ఏమైనా తేడాలు ఉన్నాయా? లేకపోతే మత్తయి రాసిన సువార్తకి లూకా రాసిన సువార్తకి ఏమైనా తేడా ఉందా? ఏమైనా తేడాలు ఉన్నాయండి? ఏం లేదండి, అంత యేసుప్రభు గారి గురించి. అంటే నూతన నిబంధన అంతా యేసుప్రభు గారి గురించే, పాత నిబంధనలో కూడా యేసుప్రభు గారి గురించే. తేడాలు చాలా ఉన్నాయి. ఆలోచిస్తే మత్తయి అనే సువార్త యూదుల కోసం రాయబడింది. ఇట్ వాజ్ రిటన్ విత్ జ్యూస్ ఇన్ హిస్ మైండ్. యూదుల కోసం రాయబడింది. అలాగనే మత్తయి ఏం చేశారంటే యేసుప్రభు గారి వంశావళి నుంచి, అంటే ఆరిజిన్స్ దగ్గర నుంచి, ఆయన పుట్టుక నుంచి, ఆయన మినిస్ట్రీ నుంచి, ఆయన బాప్తిజం దగ్గర నుంచి, ఆయన మినిస్ట్రీ దగ్గర నుంచి, ఆయన చనిపోయిన తర్వాత మరలా ఎత్తబడినంత వరకు ఆయన జీవిత చరిత్రని మత్తయి రాశారు. అలాగే లూకా సువార్త కూడా అదే విధంగా ఉంటుంది. లూకా సువార్త కూడా యేసుప్రభు గారు ఆరిజిన్ గురించి, పుట్టుక గురించి, ఆయన మినిస్ట్రీ గురించి, ఆయన బ్యాప్టిజం గురించి, ఆయన చనిపోవడం దగ్గర నుంచి ఎత్తబడిన వరకు ఉంటుంది. లూకా కంటిన్యూషన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తుల కార్యం కనిపిస్తుంది. ఎందుకంటే 2 రాసింది లూకాయే. లూకా బై ప్రొఫెషన్ వాజ్ ఎ డాక్టర్, వాజ్ ఎ మెడికల్ డాక్టర్, ఫిజిషియన్. ఓకే, సో ఆయన రాశారంటే, పుట్టుక గురించి రాశారంటే హీ నోస్ ఎవ్రీథింగ్. అనాటమీ అంతా తెలుసు, దాని ఫిజియాలజీ తెలుసు, కాబట్టి ఆయన పక్కాగా పర్ఫెక్ట్గా రాశారని మనకు అర్థమవుద్ది. అలాగనే మార్కు సువార్త, యోహాను సువార్త. మార్కు సువార్త దేని గురించి రాశారంటే ఆయన బాప్తిజం ఎదిగిన తర్వాత, బాప్తిజం అంటే ఆల్మోస్ట్ లైక్ 30 years నుంచి ఆయన జీవిత చరిత్ర రాసినట్టుగా చూస్తాం. యోహాను అయితే దైవికమైన శక్తుల గురించి, దైవికమైన దేవుని యొక్క దైవికమైన అంశాల గురించి రాసినట్టుగా చూస్తాం. సో ఈ 4 సువార్తలు చాలా తేడాగా ఉంటాయి. యేసుప్రభు గారి జననం గురించి, యేసుప్రభు గారి ఆరిజిన్స్ గురించి, జననం గురించి, బ్యాప్టిజం గురించి, యేసుప్రభు గారి జీవ చరిత్ర అంతా రాసింది మత్తయి ఒకడు, లూకా భక్తుడు ఒకరు. ఈ వీళ్ళిద్దరూ సేమ్ రాశారు, కానీ రాసిన టార్గెట్ గ్రూప్ డిఫరెంట్. అంటే చదివేవారు ఎవరంటే, మత్తయి రాసిన సువార్తను చదివేవారు ఎవరంటే యూదులే చదువుతారు. అందుకనే దావీదు వంశావళి నుంచి, మోషే, అబ్రహాం వంశావళి నుంచి రాసుకుంటూ వస్తారు. ఎందుకంటే జూయిష్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద జీనియాలజీ. వంశావళి గురించి చాలా పర్టికులర్గా ఉంటారు వాళ్ళు. అందుకనే మత్తయి అక్కడి నుంచి ప్రారంభించుకొని రాసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. లూకా ఒక డాక్టర్ కాబట్టి బర్త్ దగ్గర నుంచి రాసుకుని వచ్చినట్టుగా చూస్తాం. అంటే డెలివరీ టైం దగ్గర నుంచి రాసుకుని వచ్చినట్టుగా చూస్తాం. ఇది ఎప్పుడైనా గమనించారా మీరు? చదివడమే కానీ ఇవన్నీ మనకు ఎందుకు అంటారా? వి షుడ్ నో ఇట్. చదవడం ఎంత అవసరమో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రైటింగ్ కూడా చాలా అవసరం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మీద, ఎందుకంటే నేను లిటరేచర్ టీచ్ చేస్తాను కదా, ఎప్పుడైనా టీచ్ చేసేటప్పుడు ఆ రైటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొని వస్తాను. ఎందుకంటే ఆయన రైటింగ్స్ అలాగే ఉంటాయి, వీరి రైటింగ్స్ కూడా వారి బ్యాక్గ్రౌండ్ చెప్పునే ఉంటుంది. మత్తయి ఏంటంటే యూదుల కోసం యేసుప్రభు గారు వచ్చారని ఆయన నమ్మకం, యూదుల కోసం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లూకా సువార్త 2వ అధ్యాయం ఆఖరిని మనం చూసినట్టయితే అన్న మాట్లాడుతూ, సిమియోను మాట్లాడుతూ, అది మనం ధ్యానం చేస్తాం. సిమియోను మాట్లాడుతూ అంటారు, దేవుడు అన్యులకు వెలుగుగా ఉండును అన్నట్టు రాస్తాడు.
అది మనం చదువుదాం. మీకు ముందుగా చిన్న ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. అంటే లోక ఎవరి కోసం రాశారు ఆయన? అన్యుల కోసం రాశారు. అంటే మీ నా కోసం రాశారు. అన్యులు అంటే యూదులు కాని వారందరూ అన్యులే. యూదులు కాని వారందరూ అన్యులే. ఇక్కడ ఎవరైనా యూదులు ఉన్నారా? నో. సో మన కోసం రాశారు. సో లూకా సువార్త 2వ అధ్యాయం అంతా యేసుప్రభు గారి పుట్టుక దగ్గర నుంచి ఆయన ఆలయంలో ప్రతిష్ఠించబడినంత వరకు రాసిన అధ్యాయం కింద మనం చూస్తాం. మొత్తం నేను చెప్పను, ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి. ఈ దినాన్న మనం 21 నుంచి 38, అది కూడా 17-18 వచనాలు ఉన్నాయి. చాలామంది సీరియస్గా చూస్తున్నారు. కొన్ని పార్ట్స్ కింద చెప్తాను, కొన్ని విడిచిపెట్టేస్తాను, దయచేసి అర్థం చేసుకోండి సమయాభావం వలన. 21 నుంచి 24 ముందు చదువుకుందాం. ఓకే. అలాగనే మనం ఒకసారి ఆలోచిస్తే ఎక్సోడస్ నిర్గమాకాండంలోని ఒక విషయం జరుగుతుంది. అలాగనే యేసుప్రభు గారు పుట్టినప్పుడు కూడా ఒక విషయం జరుగుతుంది. ఏంటి ఆ విషయం చెప్పగలుగుతారా? మోషే పిల్లలు చంపడం. థ్యాంక్ యూ సిస్టర్. పిల్లలు చనిపోవటం. రెండు దగ్గర కూడా రాజు ఇచ్చిన రాజు కాదు, మొదటి నిర్గమాకాండం ఏంటంటే మొదటి బిడ్డని దేవుడు చంపేయడం లిటరల్గా నాట్ గాడ్ హ్యాస్ కిల్డ్ దెమ్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అది 10 తెగుల్లో ఆఖరి తెగులు అది. 10 తెగుల్లో ఆఖరి తెగులు అది. ఫరో రాజు చెప్పిన మాట ప్రకారం అది జరుగుతుంది. ఫరో రాజుకి ఇది చేయడానికి దేవుడు చేసిన వారి జనాంగాన్ని విడుదల చేయడానికి, ఫ్రీడమ్, వాళ్ళది స్లావరీ నుంచి బయటికి తీసుకురావడానికి, బందీ నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు చేసిన ఒక 10 తెగులు కింద మనం చూస్తాం. ముందు 9 తెగులు మీరు గమనించినట్టయితే, అక్కడ చదివినట్టయితే 9 తెగులు ఫరో రాజు దగ్గర ఉన్న జనాంగం చేసినట్టుగా కూడా రిపీట్ చేసినట్టుగా చూస్తాం మనం. దే రిపీటెడ్. 9 తెగులు రిపీట్ అవుద్ది, కానీ 10వ తెగులు రిపీట్ అవ్వదు. గమనించండి, 10వ తెగులు రిపీట్ అవ్వదు. అలాగనే మళ్ళీ మన లోకసభ సువార్తల్లోకి వస్తే హేరోదు రాజు 2 సంవత్సరాల కింద చిన్న ఉన్న వారిని అందరినీ చంపేయమని ఆజ్ఞిస్తాడు. ఈ 2 మనం ఆలోచిస్తే దేవుడు అంత కఠినంగా ఉంటాడా అని ఆలోచిస్తాం మనం. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఈ 2 కార్యాలని ఎందుకు చేశాడని ఆలోచిస్తే, ఏదైనా ఫ్రీడంలోకి తీసుకెళ్ళాలంటే సాక్రిఫైస్ అవసరం. ఏదైనా ఫ్రీడంలోకి వెళ్ళాలంటే, ఫ్రీడమ్ ఏదైనా అవ్వచ్చు. మీరు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, వచ్చిందా? చాలామంది డౌట్గా చూస్తున్నారు. 1947లో వచ్చింది. అంటే మన అందరూ ఎవరు పుట్టకముందు వచ్చింది. ఇంకా మనకన్నా పెద్ద అయిన మన పాస్టర్ గారు కూడా పుట్టకముందే వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏమైనా జరిగిందా? మనకి చరిత్ర చదువుకున్నాం కదా, హిస్టరీ చదువుకున్నారా? హిస్టరీలో ఏం చదువుకున్నాం? చాలామంది ఇండిపెండెన్స్ కోసం చనిపోయారు కదా. అలాగనే ఇక్కడ ఫ్రీడమ్ స్టార్ట్ అవ్వడానికి ఐగుప్తు చెరల నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు ఏం చేశారు? అక్కడ ఒక సాక్రిఫిషియల్ యాక్టివిటీ జరిగింది. అదే ఐగుప్తులో ఉన్న మొదటి పిల్లలు, యూదుల పిల్లలు, ఇజ్రాయెల్ పిల్లలు కాదు, కానీ ఐగుప్తులో ఉన్న పిల్లల్ని దేవుడు అక్కడ సంహరించినట్టుగా మనం చూస్తాం. అలాగనే యేసుప్రభు గారు కూడా కేమ్ డౌన్ టు గివ్ అస్ ఫ్రీడమ్. ఏమి ఇవ్వడానికి వచ్చారు? ఆయన విడుదల ఇవ్వడానికి వచ్చారు. దేని నుంచి విడుదల ఇవ్వడానికి ఇచ్చారు? అది ఇంతకు పాడాం కదా, పాప ఊబిలో నేను ఉంటుండగా నన్ను ఏమన్నా ఎలాగ పాడారు? అది ఏంటో వచనాలు పాడక్కర్లేదులేండి వచనాలు. ఓకే. ఊబిలో పడి ఉన్న పాపం అనే ఊబిలో నేను పడి ఉండగా నీ ప్రేమతో నన్ను లేపనెత్తావని పాడేమో లేదండి. అది జరగడానికి ఒక సాక్రిఫైస్ అవసరం. యేసుప్రభు గారు చనిపోయేటప్పుడు ఆ చిన్నపిల్లలు చనిపోవడం అవసరమైనది. ఎందుకంటే యేసుప్రభు గారు ఒక ఫ్రీడమ్ తేడానికి ఒక చిహ్నంగా, ఒక సింబాలిక్గా ఆయన తెచ్చేవారుగా మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఇంటిని మనం గమనించాలి. అక్కడ ఎందుకు జరిగింది, ఇక్కడ ఎందుకు జరిగిందంటే, వెన్ ఫ్రీడమ్ కమ్స్ దే షుడ్ బి సమ్ సాక్రిఫైస్. దేవుడు సాక్రిఫైస్కి విరుద్ధం. గమనించండి. కానీ ఆ సమయంలో సాక్రిఫైస్ చాలా అవసరం కాబట్టి దేవుడు ఐగుప్తు నుంచి చెరలో నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చినప్పుడు మొదటి బిడ్డల్ని చనిపోయారు. అలాగనే యేసుప్రభు గారు పుట్టినప్పుడు హేరోదు 2 సంవత్సరాల కన్నా చిన్న వారిని
చనిపోయినట్టుగా చూస్తున్నాం. వారికి ఉండే బ్లెస్సింగ్ ఏంటి, అలా దేవుడు చేయడానికి బ్లెస్సింగ్ ఏంటంటే దేర్ ఆల్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. వారందరూ పరలోకంలో ఉన్నారు. గమనించండి. 21 నుంచి 24 చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చెప్పిన వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలని అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వలు జతనైనను 2 పావుర పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. జీసస్ బర్త్ని మనం ఎలా చూస్తామంటే ప్రీ బర్త్, డ్యూరింగ్ బర్త్, పోస్ట్ బర్త్. ఈ 3 కండిషన్స్లో మనం చదవాలి. పుట్టక మునుపు, పుడుతున్న సమయం, పుట్టిన తర్వాత. ఓకే, నేను పుట్టిన తర్వాత సమయం మాట్లాడుతున్నాను. నేను అది గమనించండి. నేను ప్రీ బర్త్ గురించి మాట్లాడట్లేదు, డ్యూరింగ్ ద బర్త్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పోస్ట్ బర్త్ థింగ్స్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ అకార్డింగ్ టు ద మోజైక్ లా. మోషే ధర్మశాస్త్ర అనుసారంగా జరగాల్సిన, పుట్టుక తర్వాత జరగాల్సిన అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే యేసు ప్రభు గారు ఎవరికి భిన్నంగా కాకుండా యూదుడుగా, ఒక ఇజ్రాయేలుగా, దేవుని నమ్మకస్తుడుగా, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఆయన పాటించడమే కాదు కానీ అన్న తల్లిదండ్రులైన మరియా, యోసేపు పాటిస్తున్నట్టుగా చూడాలి. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వారు ధర్మశాస్త్రాన్ని గౌరవించే తల్లిదండ్రులుగా వారు ఉన్నారు, దేవుణ్ణి గౌరవించే తల్లిదండ్రులుగా వారు ఉన్నారు. అందుకనే దేవుడు వారి యొక్క ఆ స్థితిని గమనించి వారికి యేసుప్రభు గారిని దయచేసినట్టుగా మనం చూస్తున్నాము. గమనించండి, దేవుడు అంతమందిలోని మరియను యోసేపుని ఎంచుకున్నారంటే దే షుడ్ బి సమ్ రీజన్ అవుట్ ఆఫ్ ఇట్. దే షుడ్ బి సమ్ రీజన్. ఆ రీజన్ ఏంటంటే వారు దేవుని భయభక్తుల్లో జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. పరిస్థితులు వారికి అనుగుణంగా లేకపోయినా, వారి స్థితిగతులు అనుగుణంగా లేకపోయినా దేవుని మాటకు కట్టుబడి ఉండే ఒక తల్లిదండ్రులుగా మనం చూస్తున్నాము. గమనించినట్టయితే లేవియా కాండము 12వ అధ్యాయంలో మనం రాయబడి ఉంటుంది. 2-3 వచనాలు చదివితే అది నేను చదువుతాను. లేవియా కాండము, అక్కడ మోషే ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉంటుంది. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కని ఎడల ఆమె 7 దినము పురుటాలై ఉండవలెను. ఆమె తను ముట్టుదై కడక నుండి దినములు లెక్కబెట్టి పురుటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చెయ్యింపవలెను. గమనించండి, సెకంసెషన్ అన్నది అబ్రహాం నుంచి వచ్చిన యూదా సాంప్రదాయము, దేవుడు నియమించిన సాంప్రదాయము. మోషే దాన్ని ఏం చేశారంటే ధర్మశాస్త్రంలో రాశారు. అంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం కాబట్టి అది రాసినట్టుగా మనం చూస్తున్నాము. ఈ లేవి కాండంలోని మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని అక్కడ దేవుడు ఆయన ప్రజల కోసం రాయించబడినట్టుగా చేస్తాం. మనం అనుకోవచ్చు మనకి ధర్మశాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా అంటే యేసుప్రభు గారే అన్నారు. ఏమన్నారు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ అది చేయటానికే, నెరవేర్చడానికే నేను వచ్చాను అంటున్నారు. అంటే యేసుప్రభు గారే ధర్మశాస్త్రానికి గౌరవం ఇచ్చినప్పుడు మీరు నేను కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే వీఆర్ లివింగ్ ఇన్ పీరియడ్ ఆఫ్ గ్రేస్, కృపలో జీవిస్తున్నాం. ధర్మశాస్త్రములో గ్రేస్ ఉండదు. గమనించండి, నేను అదే చెప్తాను. 2వ రాకడలో గ్రేస్ ఉండదు మనకి. యేసుప్రభు గారు 2వ రాకడలోని గ్రేస్ ఉండదు. ఫర్గెట్ అబౌట్ గ్రేస్. అప్పుడు ఎవరైతే నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి దగ్గరగా వాళ్ళ సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుతారో వారు మాత్రమే తీర్పరి ముందు నిల్చుంటారు, లేకపోతే నిల్చోరు. మొదటి రాకడ, దేవుని యొక్క మొదటి రాకడ, యేసుప్రభు గారు మొదటి రాకడ కృపతో, ప్రేమతోటి ఉండింది. 2వ రాకడ అలాగ ఉండదు. గమనించండి, నేను భయపెట్టట్లేదు, కానీ అదే నిజం. తీర్పరికి కృప ఉండదు, జడ్జికి కృప ఉండదు. కృప ఉంటే ఎవరికి పనిష్మెంట్ పడదు. గమనించండి, యేసుప్రభు గారు కృపకి an embodiment. He's an embodiment of grace, embodiment of love. కానీ 2వ రాకడలో అలాగుండరు. మనం ఫస్ట్ కమింగ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, నో డౌట్.
సెకండ్ సెలబ్రేషన్ ప్రిపేర్ అవుతున్నామో లేదన్నది ముఖ్యం. దేవుడు ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. బట్ వీ సెలబ్రేట్, నో డౌట్. చేసుకోవద్దని నేను అనట్లేదు, మళ్ళీ సీరియస్గా చూడొద్దు. ఎందుకంటే ఆ రోజే కదండి మనకు ఒకే పండగ, ఆ రోజే బట్టలు కొనుక్కుంటాం. గుడ్ ఫ్రైడే నాడు మనకి దుఃఖం కదండి, ఈస్టర్ సండే నాడు కొత్త బట్టలు కొనుక్కోం కదా అంటారు మళ్ళీ. కానీ గమనించండి, ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ వెరీ గుడ్, గ్రేస్, మర్సీ, అలాగే ఆయన ప్రేమ కనిపిస్తుంది. రెండో రాకడలో అది కనిపించదు. రెండో రాకడలో కనిపించదు. మనం పాపంలో జీవిస్తున్నట్టయితే అలాగే ఎత్తబడతాము. ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, ఆయన ముందు తీర్పు తీర్చబడటానికి నిల్చుంటాము. స్క్రీన్ వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు ఇలా స్క్రీన్ ఎలాగ వస్తుందో అలాగ వస్తుంది. నా పేరులో ఉన్న మొత్తం అంతా డిస్ప్లే అవుద్ది అలాగా. అర్థమవుతుందా? దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు. అక్కడ గ్రేస్ ఉందనుకోండి. అందుకనే దేవుని గ్రేస్లో ఉండేటప్పుడే మనం మారు మనసు పొందాలి. మన లైఫ్ని రైట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, బైబిల్కి అనుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా నడవాలి. ఒకవేళ అది జరగట్లేదంటే ఐఎమ్ సారీ టు సే దట్ విల్ ఎండ్ అప్ ఇన్ హెల్. మనము మన క్రైస్తవ జీవితము సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గమనించండి, నేను ఎవరిని భయపెట్టట్లేదు, కానీ మార్చుకోగలిగితే మంచిది. ఇక్కడ 2 అంశాల గురించి రాయబడి ఉంది. ఒకటి సున్నతి చేయబడ్డం గురించి, రెండోది ప్రతిష్ఠ చేయబడ్డం గురించి. 21 నుంచి 24 వరకు. ఇది చాలా యూదులుగా పుట్టిన ప్రతి బిడ్డకి అవసరమైన సాంప్రదాయబద్ధమైన అంశము. యూదుడుగా ఇజ్రాయెల్గా పుట్టిన ప్రతి బిడ్డ, మగ బిడ్డ చేయవలసిన కార్యము. అది కూడా ఫస్ట్ బార్న్, మొదటి శిశువు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా చేయవలసింది ఏంటంటే సర్కంసెషన్ జరగాలి, సున్నతి చేయబడాలి, అలాగనే ప్రతిష్ఠ చేయబడాలి. ఎక్కడ ప్రతిష్ఠ చేయబడాలి? దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడాలి. అంటే దేవునికి ఏం చెప్తున్నామంటే, సున్నతి దేనికి చిహ్నమో తెలుసండి? శుద్ధీకరణకు, ప్యూరిఫికేషన్. అలాగనే ప్రతిష్ఠ చేయబడ్డం అంటే ఏంటంటే, వీడు నావాడు కాదు నీవాడు అని అప్పచెప్పటం. సపరేషన్, కాన్సిక్రేషన్ చేయడం అంటే ఇంకా నా వాడు కాదు. అది ఎవరు చేశారు? ఏ తల్లి చేసింది? సమూయేలు తల్లి చేసింది. ఏం చేసింది ఆవిడ? పాలు మానేసిన వెంటనే తీసుకెళ్ళి ఏం చేసింది? ఆ బిడ్డని దేవాలయంలో పెట్టేసింది. ఇంక పట్టించుకోలేదు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేదంట. అలాగే నేను తల్లిని విడిచిపెట్టామని చెప్పట్లేదు, సాంప్రదాయం గమనించండి. అంటే దేవునికి అప్పచెప్పడం అంటే మన దగ్గర ఉంచుకున్నా సరే దేవుని బిడ్డను ఎలా పెంచాలో అటువంటి పెంచే బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది. మరియా, యోసేపు అది గమనించారు. వాక్యానుసారమైన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకనే వారిని ఎంచుకున్నారు. అందరూ చేశారా అంటే బైబిల్లో రాయబడలేదు. చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, కానీ మరియా, యోసేపు చేశారు. ఎందుకంటే వారు దేవునికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి జీవించినట్టుగా మనం చూస్తున్నాము. అందుకనే చూడండి, మొదటి వచనంలోని ఆయనకి యేసు అని పేరు వారు పెట్టిరి అని రాయబడింది. దేవుడు యేసుప్రభు గారు మరియ గర్భము దాల్చకముందే ఒక దేవదూత వచ్చి నువ్వు కుమారుడిని కంటావు, ఆయన పేరు యేసు అని పెట్టమని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే సర్కంసెషన్, ప్యూరిఫికేషన్ 2 ఒకసారి జరుగుతాయి అనుకుంటారు. 8వ దినాన జరగాల్సిన ప్యూరిఫికేషను సున్నతి ద్వారా జరిగింది. అది జరిగిన తర్వాత ఆ శుభ్రత జరిగిన తర్వాత మరలా ప్యూరిఫికేషన్ 40 days తర్వాత జరుగుతుంది. అంటే లేవియా కాండ అనుసారంగా 8వ దినాన సున్నతి చేయబడిన తర్వాత అక్కడి నుంచి 33 రోజులు అంటే 41వ రోజున గమనించండి, అంటే 40 దినాలు గడిచిపోవాలి. 40 దినాలు గడిచిపోవాలి. అంటే అక్కడి నుంచి ఆ 33 రోజులు దేనికి చిహ్నం అంటే, ఆ 33 రోజులను ఎందుకు అంటారంటే, బైబిల్ లేవికాండం అదే చదివితే మీరు 12వ అధ్యాయం చదివితే కింద వరకు అదే రాయబడి ఉంటుంది. 12 వచనాలు ఎన్నో ఉంటాయి, దాంట్లో రాయబడి ఉంటుంది. 40 దినాలు గడిచిపోవాలి. 40 days అయిపోయిన తర్వాత 41st day ఏం చేయాలంటే దేవాలయం తీసుకెళ్ళి అక్కడ కుమారుణ్ణి ప్రతిష్ఠించాలి, దేవునికి
అప్పచెప్పాలి. ఎందుకు 33 దినాలంటే ఆ పుట్టుక మైలు పోతుందంట. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ బ్లీడింగ్ 40 దినప్పుడు ఆగుతుందని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు అంటే మనకి టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ పెరిగింది. ఇజ్రాయెల్ కాలంలో అవన్నీ లేవు కాబట్టి ద ఉమెన్ హూ గేవ్ బర్త్ వుడ్ బ్లీడ్ ఫర్ 40 days. ఆ శుద్ధి జరగాలి. ఆ శుద్ధి జరిగిన తర్వాత ఆమె బిడ్డను తీసుకొని వెళ్ళి తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. అలాగే కుమారుని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇది దాని అంశము. గమనించండి, అర్థమైంది కదండి. ఇది లేవి కాండంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము పిల్లలు పుట్టిన తర్వాత జరగాల్సిన కార్యక్రమము. పోస్ట్ డెలివరీ ఆర్ పోస్ట్ బర్త్ థింగ్స్. దాన్నే సరే మోషే ధర్మశాస్త్రం చెప్తున్న వారు తమ్మును శుద్ధి చేసుకున్న కొన్ని దినములు గడిచినప్పుడు, అంటే 40 దినాలు అయిపోయింది యేసుప్రభు గారు పుట్టిన తర్వాత, ఎత్తుకొని వారు యెరూషలేమునకు తీసుకొచ్చారు. యెరూషలేము నుంచి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బెత్లెహేమ్ నుంచి తీసుకొచ్చారు. లేకపోతే నజరేతునకు వచ్చేసారేమో వాళ్ళు. యేసుప్రభు గారు పుట్టిన తర్వాత నజరేతుకు వచ్చేసారు. నజరేతు నుంచి యెరూషలేమునకు తీసుకొచ్చి 40 దినాలు అయిన తర్వాత ఆయన ప్రతిష్ఠించడానికి, ధర్మశాస్త్ర ప్రకారము ప్రతిష్ఠించడానికి, యేసుప్రభు గారిని ఆలయంలో ప్రతిష్ఠించడానికి వచ్చారు. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ఇందాక మాట్లాడుకున్నాం. కాన్సిక్రేట్ చేయడం, వేరుపరచడం. అంటే మిగతా బిడ్డల్లా కాకుండా వీడు ప్రత్యేకించబడిన బిడ్డ. మొదటి బిడ్డ ఎవరు? ప్రత్యేకించబడిన బిడ్డ. మనకు తెలుసు కదా, యూదుల్లోని ఫస్ట్ బార్న్ చాలా ప్రెస్టేజ్. మగపిల్లలు పుడితే ఇంక పార్టీ మామూలుగా ఉండదు. అలాగంటే ఆడపిల్లలు పుడితే ఒప్పుకోరని కాదు, కానీ అప్పుడు ఎవరైనా ఒకటే. కానీ మగపిల్లడు పుడితే ఏంటంటే కాన్సిక్రేట్ చేసే అదృష్టం వరకు వచ్చిందనుకుంటారు. దేవునికి అప్పచెప్పే స్థితి వచ్చిందనుకుంటారు. దేవుని కోసం ప్రత్యేకించబడిన బిడ్డగా ఆ అబ్బాయిని పెంచాలని ఒక బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. గమనించండి, ఇవన్నీ మనం ఆలోచిస్తే యూదా సాంప్రదాయంలో కొన్ని సాంప్రదాయాలు మనకు అర్థం కాదు. ట్రై చేయొద్దు అర్థం చేసుకోవడానికి. అర్థమైతే మంచిదే. ఈ కొన్ని విషయాలు మనం అంగీకరించలేం, కొన్ని అంగీకరించలేం. అయితే ఇక్కడ ఏమంటారంటే ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడాలని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు. గమనించండి, ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద స్క్రాల్స్. ఏమని రాయబడింది? మోషే ధర్మశాస్త్రం ప్రకారము మొదటి మగపిల్లవాడిని దేవుని కోసం ప్రత్యేకించాలి. అది ఇప్పటికీ చేంజ్ అవ్వలేదు. గమనించండి, అంటే మీ ఇంట్లో మొదటి మగపిల్లవాడు ఉంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి? దేవునికి ప్రతిష్ఠించాలి. ఆడపిల్ల ఉంటే ఏంటండి అంటే నేనేం చెప్పలేను, కానీ మగపిల్లవాడు ఉంటే మాత్రం మన బాధ్యత ఏంటంటే దేవుని కోసం ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే ఏంటి ఉద్యోగం చేయకూడదు ఇవన్నీ నేను దాని గురించి మాట్లాడలేదని, దేవుని కోసం ప్రత్యేకించబడి అలాగ బైబిల్ అనుసారంగా పెంచాల్సింది. మిగతా పిల్లల్ని పెంచకూడదు అంటే అందరినీ పెంచాలి. మగ పిల్లవాడి మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంచి దేవుని కోసం ప్రత్యేకించబడాలి. ఆ ప్రత్యేకించబడితే ఏమవుద్దంటే దేవుడు వాడిని వాడుకుంటాడు. హల్లెలూయా. బీయింగ్ యూజ్డ్ బై గాడ్ ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. అందుకని మరియా యేసేపు ఏం చేశారంటే ప్రతిష్ఠించటానికి 40 దినాల తర్వాత, అంటే మనం అనుకున్నట్టుగా క్రిస్మస్ డిసెంబర్ 25 అనుకున్నాం అనుకోండి, 40 days ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు లెక్క పెట్టకండి. 31, 6, 37 అంటే ఫిబ్రవరి 3, 4 అవుద్ది. ఓకే, ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం. అప్పుడున్న క్యాలెండర్ ప్రకారం వేరు. యేసుప్రభు గారిని దేవాలయానికి తీసుకొచ్చారు. ప్రతిష్ఠ చేయడం చాలా ముఖ్య అంశం, ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం చేయవలసిన అవసరం ఉందని. 24వ వచనం చూడండి. ఓకే, 24వ వచనం. ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా నర్పించుటకును వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి. లేవియా కాండ ప్రకారము కుమారుని ప్రతిష్ఠ చేయనప్పుడు పవిత్రం చేయబడినట్లు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లను కానీ, ఒక మేక పిల్లను కానీ, లేకపోతే 2 టర్టిల్స్ కాదు, ఏమంటారు దీన్ని, గువ్వ జతనైనను 2 పావురపు పిల్లలనైనను ఏం చేయాలి? బలిగా అర్పించాలి. మొట్టమొదటిగా దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఒక
షీప్, దాన్ని ఏమంటారు, గొర్రెపిల్ల. గొర్రెపిల్లని ఎవరి దగ్గరికి అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు, గొర్రెపిల్లను సాక్రిఫైస్ చేస్తారు. ఇక్కడ యేసుప్రభు గారి తల్లిదండ్రులు ఏం తీసుకెళ్లారు, గువ్వలను, 2 గువ్వలు కానీ 2 పావురాలు కానీ. గమనించండి, 4 తీసుకెళ్ళలేదు, 2 తీసుకెళ్ళారు. జాగ్రత్త చదవాలి మన బైబిల్. గాని అని రాయబడింది అక్కడ. ఏమని రాయబడింది, గువ్వల జతనైనను 2 పావుర పిల్లలైనను నైనను. గమనించండి, బలిగా అంటే మనం ఒక అర్థం చేసుకోవాల్సిందంటే, యేసుప్రభు గారు తండ్రి దగ్గర ఉన్నత స్థితిని వదిలివేసి ఎవరి దగ్గర పుట్టాడు, ఆయన ఏమీ లేని వారి దగ్గర పుట్టారు. అంటే ఉన్నవారైతే గొర్రె పిల్లను బలిగా అర్పించేవారు. ఆయన పుట్టిన తల్లిదండ్రులకి అది లేదు. దే వర్ నాట్ రిచ్. హీ వాజ్ బోర్న్ ఇన్ ద పూరెస్ట్ ఫ్యామిలీ. పూరెస్ట్ అని ఎందుకు యూజ్ చేశానంటే సూపర్లేటివ్ డిగ్రీ. అది చాలా పూర్గా ఉండే కుటుంబంలో యేసుప్రభు గారు పుట్టారు. ఆయన జననం అందుకనే చాలా అతీతం. హీ వాంటెడ్ హీ వుడ్ హ్యావ్ బోర్న్ ఇన్ ఎ ప్యాలెస్. ఒక రాజుల కోటలో పుట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ఆయన తండ్రి దగ్గర ఉండేటప్పుడు ఎంతోమంది దేవదూతలు ఆయన చుట్టూరు ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ స్తుతిగానాలతోటి, స్తుతి ఆరాధనతో ఆయన్ని కొనియాడబడతారు. పరిశుద్ధుడా 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 అని కొనియాడబడుతున్నవాడు ఆయన నా కోసం ఈ భూమిపైకి బలి అర్పించబడడానికి వచ్చిన కుమారుడిగా జన్మించాడు. అది గమనించండి. హీ లెఫ్ట్ ఆల్ ద గ్లోరీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఇన్ హిస్ ఫాదర్స్ ప్రెజెన్స్. తండ్రి సన్నిధిలో ఉండే సమస్త మహిమను ఆయన విడిచిపెట్టేసి నా కోసము మిమ్మల్ని నన్ను తండ్రి దగ్గర కలపటానికి ఒక పర్పస్ఫుల్ లైఫ్ తోటి ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఇంకా మనము సాల్వేషన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టయితే, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టుడే దట్ వీ నీడ్ టు ఫాస్టన్ ఇట్. ఇంకా దేవుడు నా చిన్న వయసు అండి, ఏముందండి, ఇంకా ఎప్పుడు ఎంతకాలం బ్రతుకుతాం ఎవరికి తెలియదు. గమనించండి, ఇఫ్ యు ఆర్ పోస్ట్పోనింగ్ సాల్వేషన్, యేసుప్రభు గారు వచ్చింది అందుకే, మిమ్మల్ని నన్ను తండ్రి చెంతకు చేర్చడానికి. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, లెట్ మీ టెల్ యూ దట్. ఆయన, మనం యోహాను సువార్త 17వ అధ్యాయం ధ్యానం చేసాం, గుర్తుందా? మీతో నాకు కలిగి ఉన్న మహిమను మరలా నాకు ఇవ్వండి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే తండ్రి దగ్గర ఉండేటప్పుడు ఆయన మహిమతోటి ఉన్నాడు. ఆ మహిమను విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? బెన్నీ అనే నా కోసం, ఎక్స్ అనే ఒకరి కోసం, వై అనే ఒకరి కోసం, జెడ్ అనే ఒకరి కోసం. మనం ఇంకా యేసుప్రభు గారు ఉన్నారా లేదా అని చాలా కాంట్రడిక్టరీ డౌట్స్ తోటి మనం జీవిస్తున్నామేమో. లెట్ మీ టెల్ యూ దట్ హీ కేమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ బికాస్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఆర్ ప్రూవింగ్ ఇట్. అవన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. ఇంకా మనం క్వశ్చన్ చేస్తున్నట్టయితే మనం క్రైస్తవం ఏదో జడ్జ్కొచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. గమనించండి, దేవుడు మన కోసం తన శరీరాన్ని బలి అర్పించినట్టుగా, ఆయన తను తాను సిలువ యాగాన్ని చేసినట్టుగా మనం చదువుకుంటున్నాం. కాబట్టి మనము త్వరితం చేసుకోవాలి. ఒకవేళ దేవుని రక్షణ మనం ఇంకా స్వీకరించకపోతే, ఆయన నా కోసం సిలువ మీద మరణించాడని మనం నమ్మకపోతే, ఆయన తన శరీరాన్ని వీపుని దున్నబడిందని మీరు నమ్మకపోతే, ఇంకా మనం ఏం చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయి ఉన్నాడు. సరే, ఆయన ఏమంటున్నారంటే, గమనించండి, చిన్న వయసు నుంచే మన పాపాలని ఆయన మోసుకుంటూ వచ్చాడంట. అందుకనే పవిత్రపరచబడవలసిన అవసరం ఎంతైనా ఉందని యేసుప్రభు గారిని కూడా ప్రతిష్ఠ చేయకముందు పవిత్రపరిచినట్టుగా, దేంతో 2 గువ్వలైనను 2 పావురములైనను. గమనించండి, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మరియా కోసం కాదు. ఏసేపు గురించి రాయబడలేదు అక్కడ. కొన్ని వర్షన్స్లోని, కొన్ని ట్రాన్స్లేషన్స్లోని, కొన్ని వర్షన్స్లో ఏం రాస్తారంటే దేర్ ప్యూరిఫికేషన్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే దేర్ అంటే ఎవరంటే అక్కడ యేసుప్రభు గారి గురించి, మరియ గురించి. ఎందుకు వారిద్దరి గురించి రాయబడిందంటే, యేసుప్రభు గారు ఆ ప్రతిష్ఠ చేయబడిన తర్వాత తండ్రి యొక్క పనిని చేయటానికి సిద్ధపడుతున్న సమయం అది. మనం చాలాసార్లు అనుకుంటున్నాం, ఎప్పుడో పుట్టారు కదండి, 30 ఏళ్ళ వరకు ఎందుకు సేవ చేయలేదని. యేసుప్రభు గారు వెంటనే మినిస్ట్రీలోకి రాలేదు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. గమనించండి, తను తాను సిద్ధపరచుకున్నాడు. ఎవరి దగ్గర సిద్ధపరచుకున్నాడు? తండ్రి దగ్గర సిద్ధపరచుకున్నాడు. దేర్ ఈజ్ అ టైమ్ ఫర్ ప్రిపరేషన్. లెట్ మీ టెల్ యూ దట్. మార్మన్స్ పొందిసాం, రేపే నేను పుల్పిట్ మీదకి ఎక్కి మెసేజ్ చెప్పేస్తానంటే కాదు.
సువార్తను చెప్పచ్చు. ప్రిపరేషన్ లేకుండా సువార్తను చెప్పచ్చు, కానీ ప్రార్థన చేయాలి. దానికి కూడా ప్రిపేర్ చేయాలి. గమనించండి, ప్రిపరేషన్. యేసుప్రభు గారు దేవుడై ఉండి, గమనించండి, అక్కడ నేను స్ట్రెస్ చేస్తున్నాను, ఈవెన్ బీయింగ్ ఏ గాడ్, he prepared himself in the presence of God in prayer and in sacrifice. తను తాను సిద్ధపరచుకున్నాడు. 30 సంవత్సరాలు సిద్ధపరచుకున్నాడు ఆయన. ఆయనకి జ్ఞానం అక్కర్లేదు. హీజ్ అ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. హీజ్ అ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. హీజ్ అ మ్యాన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ఎలాగంటే అలా జరుగుతుంది. ఎందుకంటే మనం చదువుకున్నట్టయితే మన మన క్రియేట్ అవుతున్నప్పుడు ఆయన తండ్రితో పాటు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే సృజనాత్మకత కలిగిన వాడు ఆయన. కరెక్టేనా సార్? ఓకే, హీజ్ అ మ్యాన్ ఆఫ్ క్రియేషన్, బట్ హీ స్టిల్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. అంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలో ఆలోచించండి. ఎంత ప్రిపరేషన్ ఉండాలో ఆలోచించండి. 24, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావుర పిల్లనైనను బలిగా నర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేములోకి వచ్చారు, దేవాలయంలోకి వెళ్ళారు, 2 పావురాలని లేకపోతే గువ్వల్ని వాళ్ళు బలి అర్పించారు. ప్యూరిఫికేషన్ అయిపోయింది. అది జరక్క ముందు ఏం జరిగిందో మనం 25 వచనం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. యెరూషలేమునందు సిమ్యోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మతను మీద ఉండెను. సిమ్యోన్ అని ఒక ప్రవక్త ఉండెను. బైబిల్లో ఏం చెప్పబడుతుందంటే ప్రాఫెట్ సిమ్యోన్ అని ఉంటుంది. సిమ్యోన్ అనే ప్రవక్త. ఆయన యూదుడు, ఇజ్రాయేలీయుడు. ఇజ్రాయేలీయుడు ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? దేవాలయానికి దగ్గరగా ఉంటాడు. దేవాలయానికి దగ్గరగా ఉంటాడు. ఆయన దేనికోసం వెయిట్ చేస్తున్నాడో తెలుసా? ఇజ్రాయేల్ ఆదరణ కోసం. అంటే ఆదరణ ఎలా వస్తుందంటే మెస్సియా వచ్చినప్పుడే వస్తుంది. మెస్సియా ఎవరంటే యేసుప్రభు గారే. కానీ యూదులు మెస్సియా వచ్చాడని ఇప్పటికీ నమ్మరు. ఓకే, నిజంగా యేసుప్రభు గారే మెస్సియాని నమ్ముంటే యేసుప్రభు గారిని చంపేవారు కాదు. మెస్సియాని నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అలాగే మెస్సియా వస్తాడని వారు అనుకోలేదు. వారి ఆలోచనలు ఏంటి తెలుసా? మెస్సియా ఎలాగొస్తాడు? ఒక రాజుగా, టీవీగా, గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఫుల్ ఆర్మర్ వేసుకొని యుద్ధం చేసేవాడిగా వస్తాడు అనుకున్నారు. కానీ యేసుప్రభు గారు ఎలాగొచ్చారు? వాళ్ళ మైండ్ సెట్ అంతటిని తిరగవేసి వాళ్ళని ఫూల్ చేసి యేసుప్రభు గారు ఎలాగొచ్చారు? ఒక మానవ రూపంలో వచ్చాడు. ఎందుకో తెలుసా? నాతోటి ఆయన ఐడెంటిఫై చేసుకోవడానికి. హల్లెలూయా. ఒకళ్ళు రాజుగా వచ్చుంటే మనం గమనించే వాళ్ళమా? రాజుగా వచ్చుంటే ఆయన పట్టించుకునే వాళ్ళమా? మనం పట్టించుకోలేం, యూదులు పట్టించుకునేవారు. కానీ యేసుప్రభు గారు యూదుల కోసం మాత్రమే రాలేదు. ముందు వచ్చింది ఆయన యూదుల కోసమే. గమనించండి, ముందు వచ్చింది యూదుల కోసమే. చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఆయన దగ్గర ఉండే శిష్యులు కూడా నమ్మకపోతే, మీ దగ్గర ఇది నిలవదు, ఇది ఎవరికి వెళ్తుంది? అన్యులకి నేను ఇచ్చేస్తున్నానని చెప్పి దేవుడు ఇచ్చేసినట్టుగా మనం చదువుతాం బైబిల్లో. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మనం పిక్చర్లోకి వచ్చాం, మనం సీన్లోకి వచ్చాం. అంటే దేవుని యొక్క పర్పస్ ఉంది, ఉద్దేశ్యం ఉంది. ప్రతి ఒక్కరూ మారుమనసు పొందాలని, ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలి, యేసుప్రభువే నిజమైన రక్షకుడిని అంగీకరించాలని దేవుడికి ఉంది. కానీ యూదుల సామ్యంలోని అలా జరగలేదు. ఓకే, అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ సిమ్యోన్ గురించి మాట్లాడుతుంటే ఆయన దేనికోసం అంటే ఒక మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాడు. రక్షణ తీసుకొచ్చే మెస్సియా కోసం, యూదుల్ని రక్షించేవాడుగా వస్తాడని, ఒక రాజుగా వస్తాడని సిమ్యోను ఆలోచించలేదు. కానీ దేవునితోటి చాలా రైట్ రిలేషన్షిప్ కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడంటే ఆదరణ కోసం వేచి ఉన్నాడు. ఆదరణ కరువైన యూదులుగా ఇజ్రాయెల్ దేశాన్ని మనం అక్కడ చూడొచ్చు. కంఫర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఎప్పుడు సనుక్కునే జనాంగం, మనకు తెలుసు కదా. అన్నీ ఇన్స్టంటేనియస్గా జరిగిపోవాలి. ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చేయాలి. దేవుడు ఎప్పుడు అలా జవాబు ఇవ్వలేదు. గమనించండి, హీ టుక్ టైం. ఓకే, వాళ్ళు ఈ ఐగుప్తు నుంచి బయటికి రాగానే ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు? వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి? మర్చిపోయారా? 40 సంవత్సరాలు పట్టింది. ఒరిజినల్గా చూస్తే ఆ ట్రావెల్ జస్ట్ 8 days అంట. 8 to 10 days, నాట్ మోర్ దెన్ దట్. వారం రోజుల్లో ఐగుప్తు నుంచి వాగ్దాన దేశం, కానాను దేశంకి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఎవరు చేసుకున్నారు అది? వాళ్ళే చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ అనుకున్నారు? అసలు మామూలు బెనిఫిట్స్ కాదు. పగలు మేఘస్తంభము, రాత్రి
అగ్నిస్తంభము ఎవరికైనా ఉంది అది? దేవుడు ఇచ్చారు. వాళ్ళకి ఫుడ్ ఎలా వచ్చింది? వండుకోవాల్సిన పరిస్థితి లేదు. మనం వండుకోవాలంటే కిచెన్ అంతా నాశనం అయిపోద్ది. వాళ్ళకి కిచెన్ కూడా లేదు. ఆలోచించండి. అంత దేవుడు మార్నింగ్ ఏం చేశారు? మన్నా ఇచ్చేవారు. అంత బెనిఫిట్స్ ఉన్నా సరే వాళ్ళు ట్రావెల్ ఎందుకు లేట్ చేశారంటే సునుక్కునే గుణం ఉంది కాబట్టి. ప్రతిసారి దేవుడు ఇంటికైనా తెచ్చావు, ఇందుకైనా తెచ్చావు అంటే దేవుడికి మండదా? ఆయన ఒక పర్పస్ తోటి తీసుకొచ్చారు, ఒక ప్రణాళికతో తీసుకొచ్చి నడిపిస్తుంటే ప్రతిసారి మాకు నీళ్ళు లేవు, మాకు సమాధులు లేవు, అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఎక్కడ ఎందుకు చంపేసావని అంటే దేవుడు కోపం రాదా? వస్తుంది. అందుకని అలా మనం మాట్లాడద్దు. ఓకే, ఆలోచించండి సంగమా. దేవుడు అన్ని చేస్తున్నా సరే యూదులు ఏం చేస్తున్నారు? ప్రతిసారి ఆదరణకు కరువైన వారిలాగా, ఆదరణ దేవుని దగ్గర నుంచి రాదనలాగా వారు. మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం, మాకు రాజు లేడు, మాకు రాజు కావాలని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి అడుగుతారు కదా. అంటే కనిపించేవాడుగా ఉండాలని వాళ్ళ ఉద్దేశం. ఎలా కనిపించాలి? ఒక రాజుగా కనిపించాలి, ఫిజికల్ కింగ్గా కనిపించాలి. ఆయన యుద్ధాలు చేయాలి, యుద్ధాల్లో విజయాన్ని ఇవ్వాలి. యేసు ప్రభు గారు యుద్ధాలు చేయడానికి రాలేదు, గమనించండి. ఆయన వచ్చింది అంధకార శక్తులతో యుద్ధం చేయడానికి కానీ ఫిజికల్ కింగ్స్ తోటి యుద్ధం చేయడానికి రాలేదు. అందుకని ఆయన రాజుగా రాలేదు. మీరు గమనిస్తారో లేదు కానీ సిలువ వేయక ముందు కూడా వీళ్ళందరూ హోసన్నా హోసన్నా అని పాడతారు. ఎందుకు పాడతారు హోసన్నా అని? ఆ రాజుని తీసివేసి ఈయన రాజు అయిపోతాడని. అది తప్పించి ఇంకోటి కాదు. అందుకని మరొక రోజు వెంటనే ఆయన చంపేయండి అని అన్నారు. నిజంగా రాజు అవుతాడు అనుకుంటే చంపమంటారా? చంపమనరు. యేసుప్రభు గారు అందుకనే హీ కేమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ అండ్ మీ. గమనించండి 25. పరిశుద్ధ భక్తిపరుడు అయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. హీ వాజ్ వెయిటింగ్. గమనించండి, హీ వాజ్ వెయిటింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్. ఇజ్రాయెల్ కంఫర్ట్ కోసం, ఆదరణ కోసం చాలా దినాల నుంచి వేచి ఉన్నాడు. దేవాలయంకి ఇంకా రాలేదు. వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అంటే హీ వాజ్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనుకుంటాం. గమనించండి, హోలీ స్పిరిట్ ఎగ్జిస్టెడ్. గమనించండి, హోలీ స్పిరిట్ వాజ్ దేర్. మన పాత నిబంధనలో చాలా విషయాల్లో చూస్తే, చాలా మిరకల్స్లో చూస్తే హోలీ స్పిరిట్ వాజ్ ద వన్ హూ అడ్వకేటెడ్ ఇట్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేశాడు. యేసుప్రభు గారు పుట్టకముందు పరిశుద్ధాత్మ లేవుడు అంటే మరి ఇదేంటి? ఆయన పుట్టిన తర్వాత అంటే అప్పుడు ఎంత చిన్నపిల్లాడు కదా, 40 దినాలు. అంటే 40 దినాల పిల్లల్ని మనం వదులుతామా? వదలం కదా, గట్టి పట్టుకుంటాం మనం. యేసుప్రభు గారు కూడా చాలా అందంగా ఉండేవారేమో నాకు తెలిసి. అందంగా ఉండేవారు. చిన్నపిల్లలు అందరూ అందంగా ఉంటారులేండి, అందంగా ఉంటారు, అన్ని పట్టుకొని ఉంటారు. ఆ టైంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. గమనించండి, ఎవరి మీదకి వచ్చారు? ఎవరి మీద హూ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? ప్రాఫెట్ సిమియోన్ మీద పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద ఉండెను. హీ వాజ్ హావరింగ్ ఓవర్ ప్రాఫెట్ సిమియోన్. ఓకే, 26. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. గమనించండి, ఆయన ఎప్పుడు చనిపోతాడు? ఎవరు చెప్పారు ఆయనకి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవునితో ఉండే రిలేషన్షిప్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, సిమియోను నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు యేసుప్రభుని చూడకుండా నువ్వు చనిపోవు అని చెప్పాడంట. అంటే ఎలాంటి రిలేషన్షిప్ ఉంటే ఆయన ఎప్పుడు చనిపోతాడో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడో గమనించండి. హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్స్, క్రైస్ట్ స్పీక్స్, హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్స్. దానికి కావాల్సిన కండిషన్స్ ఏంటో తెలుసా? దేవునితోటి సరైన సంబంధము, మారుమనసు పొంది సరైన సంబంధము, పాపము విడిచి నీతిమంతుడిగా జీవించగలిగితేనే. సిమియోను ఎంత నీతిమంతుడో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఏ సమయంలో నీతిమంతుడిగా జీవించాడో అర్థం చేసుకోండి. ఆయన పరిస్థితులు అనుగుణంగా లేని సమయంలో, దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో యూదులు ఇశ్రాయేలు ఉన్న సమయంలోని సిమియోను ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇశ్రాయేల్ ఆదరణ కొరకు జీవిస్తున్నాడు, వేచి ఉన్నాడు. ఆదరణ ఎప్పుడు వస్తుందో, ఆదరణ వచ్చిన తర్వాత, ఆదరణ కర్త చూసిన తర్వాత నేను చనిపోతానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడని ఇక్కడ లోకాసు వార్త, లోకా భక్తుడు మనకి రాస్తున్నాడు. గమనించండి, మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. దేవాలయంకి రాకముందే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన సిమియోను దేవాలయంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాము.
గమనించండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఐ మైట్ గో లిటిల్ ఫాస్టర్. 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యును అయిన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకును మహిమగాను నీకు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. అక్కడ మాట్లాడుతుంది సిమ్యోను కాదు, గమనించండి. హూ ఇస్ స్పీకింగ్ దేర్? ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? సిమ్యోను, ప్రవక్త అయిన సిమ్యోనుతో. ఏమంటున్నాడో తెలుసండి, అక్కడ కొన్ని మాటలు మాట్లాడాడు. చూసారా? ధర్మశాస్త్రము చెప్పున యేసుప్రభు గారిని ధర్మశాస్త్రంలో పెంచినట్లుగా మనం అక్కడికే అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో పుట్టాడు, ధర్మశాస్త్రం అనుసారంగా ప్రతి సాంప్రదాయాన్ని నెరవేర్చిన వాడుగా చూస్తున్నాము. ఆయనే కాదు, ఆయన తల్లిదండ్రులు కూడా నెరవేర్చినట్టుగా చూస్తున్నాము. దానికి సింబాలిక్గా ఏంటంటే వాట్ వీ కెన్ డ్రా ఫ్రమ్ దట్ అంటే ఆ తల్లిదండ్రులు ధర్మశాస్త్రం అనుసారంగా జీవిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని పైన భక్తి శక్తులు కలిగిన తల్లిదండ్రులుగా మనం చూసుకోవచ్చు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేయకుండా ధర్మశాస్త్రాన్ని హత్తుకొని జీవించేవారుగా వారిని మనం చూడగలుగుతున్నాము. అందుకనే దేవుడు వారిని తల్లిదండ్రులుగా, యేసుప్రభు గారి తల్లిదండ్రులుగా ఎంచుకొని ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎంత ముఖ్యమైందో ఆలోచించండి. ఓకే, మరలా దాని గురించే మాట్లాడుతూ దేవాలయంలోకి వచ్చాక సిమ్యోను ఏం చేశాడో తెలుసండి, యేసుప్రభు గారిని చేతిలో ఎత్తుకున్నాడంట. అంటే నాకు తెలిసి యేసుప్రభు గారు సిమ్యోన్ని చూడగానే, ఆయన ఉండే పరిశుద్ధాత్మను చూడగానే 40 దినాలు అప్పుడే తన చేతుల్ని సిమ్యోనికి అందించుంటాడు. హల్లెలూయా. అంటే పిక్చరైజ్ చేసుకుంటే నాకు అలాగ అర్థమవుతుంది. ఏమని తెలుసా? సిమ్యోన్ దేవాలయంకి వచ్చారు, యేసుప్రభు గారు దేవాలయంలో ఉన్నారు. సిమ్యోన్ని చూడగానే యేసుప్రభు గారి కళ్ళు పెద్దవయ్యి ఉంటాయి, రేడియంట్ అయ్యి ఉంటాయి. అయిన తర్వాత తన చేతులను ఎవరికి ఇచ్చారు? మరియకు, యేసేపుకు సిమ్యోను గురించి తెలియదు. దే నెవర్ నో హిమ్. ఎందుకంటే నజరేతు నుంచి వచ్చి యెరూషలేముకి ఎక్కువసార్లు రాలేదు వాళ్ళు. యేసుప్రభు గారు పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి రావడం. ఇవన్నీ మనం ఆలోచిస్తే సిమ్యోన్ గురించి తెలియకుండా వాళ్ళు వచ్చి తెలియని వానికి మన బిడ్డలు ఇస్తామా? అసలేమో నువ్వెవడరా అంటావు. యేసుప్రభు గారు ఏం చేశారు? ఆత్మ పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ ఎవరిలో ఉందో తెలుసుకోగలిగాడు. హల్లెలూయా. తెలుసుకొని సిమ్యోన్ చేతిలోకి వెళ్ళారనమాట. పిక్చరైజ్ చేద్దాం. అలాగే జరిగిందంటే బైబిల్లో రాయబడలేదు, నన్ను సీరియస్గా చూడొద్దు. కాకపోతే వీఆర్ పిక్చరైజింగ్. యేసుప్రభు గారు చేతులు ఇచ్చే వెంటనే సిమ్యోన్ ఏం చేశారు? ఆయన చిన్న వయస్కుడు కాదండి, 80 సంవత్సరాలు దాటినవాడు. 80 సంవత్సరాలు దాటినవాడు. చేతులు ఇచ్చిన తర్వాత తీసుకొని ఆయన ఎత్తుకోవడానికి చాలా భయపడ్డాడంట. అంటే వణికినట్టుగా మనం చూస్తాం. చూడండి, అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుకు మరణం పొందడని అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించడానికి తల్లిదండ్రులు శిశువుని యేసుని దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఏం చేశారండి? యేసుప్రభు గారిని ఎత్తుకోగానే స్తుతించాడంట. హీ ప్రైజ్డ్ ద గాడ్. అంటే ఆయనలో ఉండే ఆత్మ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. యేసుప్రభు గారిని స్తుతించడం ప్రారంభించింది. నాట్ జస్ట్ గాడ్ ది ఫాదర్, బట్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ ఈవెన్ ద గాడ్ ది సన్. వీరు త్రిత్వం కాబట్టి ఒకరి పట్ల ఒకరికి గౌరవం కలిగి ఉంటారు, ఒకరి పట్ల ఒకరికి ఆరాధన కలిగి ఉంటారు, ఒకరిని పట్ల ఒకరికి స్తుతి కలిగి ఉంటారు. ఆ స్తుతి కలిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? యేసుప్రభు గారిని చూడగానే సిమ్యోన్లో ఉండే ఆత్మ స్తుతించడం ప్రారంభించింది. యా గ్రేట్ లార్డ్, యా వండర్ఫుల్ లార్డ్, యా షోన్ ద కంఫర్టర్ లార్డ్. ఇజ్రాయెల్కి ఎన్నాళ్ళు ఆదరణ కోసం నేను వేచి ఉన్నాను, ఆ వేచి ఉన్న దానికి యు ఎండెడ్ మై వెయిటింగ్ అని చెప్పి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, తర్వాత స్తుతించుచు ఇట్లా నేను స్తుతిస్తున్న తర్వాత ఇలాగన్నాడు. నాదా అంటే ఏంటి? గ్రేట్, వండర్ఫుల్. ఓకే, నాదా పెద్దవాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నేను యేసుని చూశాను. అందుకని ఆయనకి చెప్పారు కదా పరిశుద్ధాత్మ దేవుడు ముందే, నువ్వు ఆదరణకర్తను చూడగానే నువ్వు చనిపోతావు. నీ లైఫ్ స్పాన్ అంతవరకే. ఆదరణకర్తను చూడగానే చనిపోతావు అనగానే మనకు దిగులు వచ్చేస్తుంది. సిమియోను దిగులు చెందలేదు. ఏం చేశాడు? స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. చెప్తున్నాడు అనమాట తండ్రితో, ఏమని?
నన్ను పోనిచ్చుచున్నావు, ఎంత గొప్ప ఆధిక్యత. మనం చనిపోతున్నాం అంటే వారం ముందే పడిపోతాం. కానీ సిమియోన్ ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా ఎటర్నల్ హోమ్కి వెళ్ళిపోతానని చెప్పి నన్ను ఆదరణను చూశాను. ఇంకా ఇజ్రాయెల్కి ఏ డోకా లేదు. ఎవరు చూసుకుంటారు ఇంకా వాళ్ళని? యేసు ప్రభు గారు చూసుకుంటారని పోనిచ్చుచున్నావు అని చెప్పి, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయెల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. సిమియోన్ ఏమంటున్నాడంటే, నీ రక్షణ నేను ఇప్పుడు చూశాను, నీ ఆదరణ నేను ఇప్పుడు చూశాను. వారు ఇంకా నశించిపోరు కాబట్టి నాకు ఒక ఆదరణ కలిగి ఉన్నాను ఇప్పుడు. అంటే సిమియోను వారు నశించిపోకుండా ఉండునట్లుగా ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తున్నాం. అది చూసిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? చనిపోతున్నానని చెప్పిన ఆ మాటలు ఆయన గురించి రాయబడి ఉంది. అలాగనే ఏసేపును ఆయన తల్లియును ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపరడి. అంటే నేను రక్షణ చూశాను, మరియకు తెలుసు రక్షకుడని, కానీ సిమియోను ద్వారా మరలా దేవుడు మాట్లాడినప్పుడు ఈయనే రక్షకుడు అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎవరు? తల్లిదండ్రులు, మరియా, యోసేపు. ఓకే. తర్వాత సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచన బయలుపడినట్లు ఇజ్రాయేల్ అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ముందు చెప్పింది చాలా ఆదరణగా, చాలా ఎక్సైటింగ్ న్యూస్. ఎవరికి? మరియకి, యోసేపుకి. ఏంటి? ఈయన రక్షకుడు, ఈయన ద్వారా రక్షణ వస్తుంది. అంతే కదా. తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి? కిక్కిచ్చే న్యూస్ అనమాట అది. ఏమని? రక్షకుడు ఆయన, హీస్ గోయింగ్ టు సేవ్ పీపుల్. అన్నీ చెప్పిన తర్వాత, అది జరిగిన తర్వాత మళ్ళీ సిమియోను మాట్లాడుతున్నారు. ఎవరితోటి? మరియతోటి. ఏమంటున్నాడో తెలుసా? నీ హృదయంలోని ఒక ఖడ్గం వెళ్తుంది. అంతకుముందు ఇంకోటి చెప్పాడు, ఈయన చాలామంది పడిపోవుటకు లేచుటకు ఈయన కారకుడు అవుతాడు. తర్వాత వివాదాస్పదమైన గుర్తుగా, ఇప్పటికీ వివాదాస్పదమైన యేసుప్రభు గారు తెలుసు కదా మనకి, వివాదాస్పదమైన గుర్తుగా ఆయన ఉంటాడు. చాలామంది పడిపోవుటకు, చాలామంది నిలువుటకు. గమనించండి, ఆయన శిష్యులందరూ యూదులే, అవునా? ఎవరైనా బయట వారు ఉన్నారా? ఎవరు లేరు. పేతురు ఎన్నిసార్లు పడిపోయాడు? పడిపోవటకు కారణం యేసుప్రభు గారు కదా. అంటే యేసుప్రభు గారు కారణం కాదు, కానీ ఆయన అవిశ్వాసత ఆయన్ని పడివేసింది. కానీ పడిపోవటానికి చాలామంది రాజులు పడిపోయారు, చాలామంది రాజులు లేపబడ్డారు. గమనించండి, వీటన్నిటికి కారణం ఎవరు? యేసుప్రభు గారు. అంటే కర్త కర్మ అంటారు కదా, యేసుప్రభు గారు. అదంతా జరిగిన తర్వాత లాస్ట్లో మరియతోటి ఒక మాట చెప్పారనమాట, ప్రవచనాత్మకంగా. ఆత్మ పరిపూర్ణుడై ఏం చెప్తున్నాడంటే, నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోద్ది. హృదయంలో ఖడ్గం అంటే బాధకు చిహ్నమా, లేకపోతే ఖడ్గము ఒక జీవితాన్ని ముగివించే వేస్తుంది. ఆ ఖడ్గం ఏంటో తెలుసా? సిలువ. హల్లెలూయా. ఆలోచించండి. మేరీ న్యూ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్. జోసెఫ్ న్యూ ద పర్పస్ ఫర్ విచ్ క్రైస్ట్ వాస్ బార్న్. యేసుప్రభు గారు ఎందుకు పుట్టి ఉన్నాడో తల్లిదండ్రులైన యోసేపుకి మరియకు తెలుసు. అన్నిటికన్నా తల్లి అయిన మరియకు తెలుసు. ఎందుకంటే సిమియోను మాట్లాడుతూ ఒక ఖడ్గము ఆమె హృదయం నుంచి దూసుకొని పోతుంది. అంటే ముందుగానే చెప్పబడింది, దేవుడు ఏది దాయడు అని మనం తెలుసుకోవాలి. గమనించండి, ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ ఆన్ ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూమిపైకి యేసు రావడానికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఏంటంటే, మన కోసం చనిపోవటానికి. ఆయన వచ్చేది రాజుగా జీవించి ప్లెజర్స్, ఓకే, ఎక్సైటింగ్ లైఫ్ లీవ్ చేయడానికి రాలేదు. హీ కేమ్ ఓన్లీ టు డై. చనిపోవడానికి మాత్రమే వచ్చాడు. ఆయన కోసం కాదు, కానీ నా కోసం వచ్చాడు. సిమియోన్ అంటున్నాడు, రక్షణ చూపించడానికి వచ్చాడు, రక్షకుడై వచ్చాడు. రక్షకుడై వచ్చినప్పుడు ఆయన తను తాను బలిగా అర్పించవలసిన అవసరం ఎంతైనా మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఉంది. గమనించండి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరి పాప పరిహారార్థమైనను ఒక పశువుని అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పశువుగా, అందుకని యెషయా గ్రంథంలో ఏమంటారు, వదకు తీసుకువెళ్ళబడుతున్న గొర్రె పిల్లవలే నోరు విప్పకుండా ఆయన తీసుకువెళ్ళబడినట్లుగా మనం చదువుతాము. హల్లెలూయా. Christmas is glorious, let me tell you that, but his death is more glorious. ఎందుకో తెలుసా? It gave us freedom. It brings us liberty. It brings us
ఏ కన్ఫర్మేషన్ దట్ యు అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బీ విత్ ద ఫాదర్. తండ్రితోటి మనం జీవించబోతున్నామని. ఇంకా ఎవరైనా ఇంకా అది జరగదు అనుకుంటే మాత్రం గమనించండి, ఇట్స్ గోయింగ్ టు ఇట్స్ వాట్ ఇస్ ద ట్రూత్ ఇస్. ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆఖరిగా 36, 37, 38 చదివి నేను ముగిస్తాను. మరియు అషేరు గోత్రికురాలైన పనియేలు కుమార్తెనైన అన్న అంటే ఆవిడ పేరు అనమాట. అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలు అయ్యింది. దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబంగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అన్న అని ఒక ప్రవక్తిని ఉండేది. ఆవిడ గురించి రాయబడి ఉంటుంది, ఆవిడ గురించి గొప్పగా రాయబడి ఉంటుంది. ఆవిడ కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు మాత్రమే ఆవిడ వివాహం జరిగిన తర్వాత 7 ఏళ్ళు ఆయన భర్త జీవించాడు. తర్వాత చనిపోయింది, విధవరాలు అయింది. విధవరాలు అయిన తర్వాత 83 సంవత్సరాలు ఆ సమయం. అంటే 83 సంవత్సరాలు అంటే 83 ప్లస్ ఒక 17 వేసుకోండి, 100 years దాటిందనమాట ఆవిడకి. ఇక్కడ ఏమని రాయబడింది చూడండి, 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి, అంటే భర్త చనిపోయి అప్పటికే 84 సంవత్సరాలు అయిపోయింది. ఎంత అయిపోయింది? 84 సంవత్సరాలు అయిపోయింది. కన్యత్వం ఇవన్నీ మనం చూస్తే ఒక 20 వేసుకోండి, 84 అంటే 6 ఏళ్ళు ఉన్నారు కదా, 6 ఏళ్ళకి జీవించారు కాబట్టి ఎంత అనుకున్నా 84 + 24 వేసుకోండి, ఎంత అవుతుంది? 108. కరెక్టేనా? మ్యాథ్స్ కరెక్టేనా? కరెక్టే. ఓకే, 108 సంవత్సరాలు ఆవిడకి వయసు. ఆవిడ దేవాలయంకి నడుచుకొని వస్తుందంట, దేవాలయంలోనే ఉంటుంది. ఆవిడ గురించి మళ్ళీ పెద్ద మెసేజ్ ఉంటుంది, అది నేను మాట్లాడిన ఇప్పుడు, ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి. ఆవిడ ప్రవక్తని ఉండి ఆవిడ చూసి ఏమన్నది, లోపలికి రాగానే యేసుప్రభు గారిని చూసిందంట. యేసుప్రభు గారిని చూసి కొనియాడడం ప్రారంభించింది, అంటే స్తుతించడం ప్రారంభించింది. ఎవరిని? దేవుణ్ణి కొనియాడుతూ ఆవిడంట యెరూషలేములోకి వెళ్ళి యేసుప్రభు గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆలోచించండి, ఇక్కడ ఏమనుంది? కనిపెట్టుచున్న వారందరితో విమోచకుడు అనేవాడి గురించి, అంటే ఇమ్మాన్యుయేల్ గురించి ఎవరైతే వేచి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? ఆ సువార్తను ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. సో ద ఫస్ట్ గాస్పల్ టెల్లర్ ఈస్ ప్రాఫిటెస్ అన్న. ఎవరు చెప్పారు ముందు? సిమియోను ఎవరికి చెప్పలేదండి, గమనించండి. సిమియోను ప్రవచించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రవక్తని అయిన అన్న దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది? విమోచకుడి కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరి దగ్గరికి వెళ్ళిందంట. ఏ వయసులోనే? 108 సంవత్సరాల్లో. మనం అంతకాలం జీవిస్తే గ్రేట్, జీవించినా మంచం నుంచి దిగలేం కదా. కానీ ఈవిడేంటి, అప్పటికి నడుస్తుంది, విధవరాలు ఎండు కూడా నడుస్తుంది. ఆవిడ ప్రతిరోజు ఉపవాసం ఎక్కువ ఉండదంట, తినేది తక్కువ, ఉపవాసం ఎక్కువ ఆవిడ. ఓకే, చూడండి ఆవిడ గురించి చదివితే దాన్ని బట్టి అర్థం అవుద్ది. ఓకే, ఆవిడ ఉపవాసం ఉండి చాలా రోజులు ఉపవాసం. చూడండి 37లో 84 సంవత్సరాలు విధవరాలు అయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలో రేయింపగలు సేవ చేయుచుండను. అంటే తినింది చాలా తక్కువ, ఉపవాసం ఉన్నది ఎక్కువ. మరలా ఏం చేస్తుంది ఆవిడ? సేవ చేస్తుంది. దేంట్లో? దేవాలయంలో. అంటే ఎంత ప్యాషనేట్గా ఉందో అర్థం చేసుకోండి. ఆవిడ కూడా విమోచకుడి గురించి వెయిట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఒక విమోచన కార్యం జరుగుతుంది, ఆ విమోచన కార్యంలోని నేను ఉండాలని ఆవిడ ఆశ ఉండొచ్చు. అందుకని యేసుప్రభు గారిని చూడగానే విమోచన చూసిన వెంటనే ఆవిడ ఏం చేసింది? పట్టణంలోకి వెళ్ళిపోయింది, దేవాలయాన్ని విడిచిపెట్టింది. అంతవరకు ఎప్పుడు దేవాలయంలో విడిచిపెట్టలేదంట. చాలామంది దైవ పండితులు ఏం చెప్తారంటే, లేకపోతే కామెంటేటర్స్ ఏం చెప్తారంటే, అన్న నెవర్ లెఫ్ట్ ద టెంపుల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ ఎప్పుడు విడిచిపెట్టిందో తెలుసా? ఎప్పుడు అన్కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిందో తెలుసా? ఆవిడ కంఫర్టబుల్ జోన్ ఏది? దేవాలయం. అక్కడ పని చేయడం, దేవుని కోసం చేయడం. చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? యెరూషలేములోనికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. చదవండి కావాలంటే. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా? యేసుప్రభు గారి గురించి సువార్తను ప్రకటన చేస్తుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఫస్ట్ ఆయన శిష్యులేనండి సువార్తను ప్రకటించింది అనుకుంటాం, కానీ కాదు. ఎవరు ప్రకటించారు? 108 సంవత్సరాల అన్న అని మనం ఉత్తిన అనకూడదు, ప్రవక్తిని అయిన అన్న. 108 సంవత్సరాలు. అది జ్ఞాపకం చేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక ఇగ్నిషన్ వస్తుంది సువార్తను చేయటానికి.
108 సంవత్సరాల్లో అప్పుడు సువార్త ప్రకటించడానికి ఏమీ అనుగుణమైన స్థితి లేదు. గమనించండి, ఇట్ వాజ్ నాట్ ఈజీ టు టాక్ అబౌట్ క్రైస్ట్ ఎట్ దట్ పాయింట్ ఆల్సో. ఎందుకంటే యూదుల సామ్రాజ్యం కదా అది, రోమియల్ సామ్రాజ్యము, యూదుల సామ్రాజ్యం. అక్కడ కానీ చెప్తే వాళ్ళు చంపేస్తారు. కానీ అన్న 108 సంవత్సరాల అన్న ఏం చేసింది? వెళ్ళి ఎవరైతే విమోచకుడి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గారి గురించి చెప్పినట్టుగా చూస్తున్నాము. వాట్ ఎ గ్రేట్ లెసన్ వీ హర్డ్ దిస్ డే. యేసు ప్రభు గారి పుట్టుక ఎంత గొప్పదో, ఆయన చావు కూడా అంతే గొప్పదని మనకు తెలుసు. ఆయన చావులోని దే వాజ్ అ పర్పస్. మన డెత్లో పర్పస్ ఉండకపోవచ్చు, మన బర్త్లో పర్పస్ ఉంటుంది, కానీ మన చావులో పర్పస్ ఉండదు. లెట్ మీ టెల్ యూ దట్. బట్ దెర్ ఈస్ ఎ పర్పస్ ఇన్ బర్త్ అండ్ ఆల్సో ఇన్ హిస్ డెత్ యాజ్ వెల్ యాజ్ ఇన్ రిజరెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ పర్పస్ఫుల్నెస్. మనం ఆలోచించినట్టయితే యేసు ప్రభు గారు క్రిస్మస్ సీజన్లో మనం ఆయన గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో, అలాగనే ఆయన వచ్చిన విషయాన్ని, ఆయన పర్పస్ ఏంటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. వితౌట్ నోయింగ్ హిస్ డెత్ వీ కెనాట్ టాక్ అబౌట్ హిస్ బర్త్. ఆయన చావు గురించి మనం తెలుసుకోకుండా ఆయన జననం గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే ఆయన పుట్టుకతోటే ఎలా చనిపోతాడో తెలిసి వచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చిందే తండ్రి ఆయనతో చెప్పిన మాట ప్రకారం ఏంటంటే, నా కోసము బలిగా అర్పించబడటానికి, తద్వారా విడవబడిన తండ్రి దగ్గరికి మన్ని ఆయన తీసుకువెళ్ళటానికి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము.